హలో అండి, నేను మీ సతీష్ పడుచూరి. ఈరోజు మనకు దసరా సందర్భంగా మన కడపలోని 3వ రోజు అండి. ఈరోజు చాలా చోట్ల కూడా అన్నపూర్ణాదేవి అలంకారం చేస్తారు. అసలు ఒకసారిగా మీకు చెప్పాలంటే అన్నపూర్ణాదేవి అనేది అలంకారం అసలు అన్నపూర్ణాదేవి ఎలా అవుతుంది, అసలు అన్నపూర్ణాదేవికి అన్నానికి మనం ఎందుకు అంత విలువిస్తామనేసి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో మీరు డైలీ చూసిన గుళ్ళే పెట్టాను. అయితే మీకు ఈ వీడియోతో పాటు ఈరోజు కథ చెప్పాలి, ఎందుకంటే ప్రతి చాట కూడా ఈరోజు 90% అందరు కూడా అన్నపూర్ణాదేవి అలంకారమే చేస్తారు. సో ఒకసారి మీకు చెప్తే, అసలు అన్నపూర్ణాదేవి ఎలా అవతారం ఇచ్చిందని. అన్నపూర్ణాదేవి అంటే పార్వతీదేవి అండి. అన్నపూర్ణాదేవి అని ఎలా అవతారం అంటే మనకు ఎలా అవతారం ఇచ్చారు, అసలు మనకు ఆ విలువ ఎలా తెలిసింది అనేది చెప్తాము. వినండి కథ. ఒకసారి ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అన్నాడంట, ఈ లోకంలో ఆహారం అనేది ఒక మాయ అంట, ఆత్మకు భోజనం అవసరం లేదనేసి చెప్పినాడు పరమేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి కోపం వచ్చింది. ఆ శివుడికి అలాగే ఈ ప్రపంచానికి అంతా కూడా అన్నం యొక్క విలువ తెలియాలని చూపించాలని చెప్పేసి ఆమె కోపంతో వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోతా కూడా ధనం అన్నీ తీసుకుపోయింది. ధనం తీసుకుని ధాన్యం తీసుకుపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఉండే కడువదు, పంట పొలాలన్నీ కూడా బీడు భూములు అయిపోయినాయి. జలాలు నదులన్నీ కూడా ఎండిపోయినాయి. అప్పుడు ఈ లోకంలో ఏమవుతుంది, మనిషికి ఆకలి అనేది వస్తుంది అనమాట. మనిషి ఎందుకంటే ఎంత కష్టపడి చేసినా కూడా కడుపుకి ఇంత తినేదానికి అనమాట. దానికోసము కష్టపడ్డము మానేసి ఎంత కష్టం చేసినా కూడా ధాన్యం అనేది ఎక్కడ ఏం చేస్తారు. ఆఖరికి పరమేశ్వరుడు కూడా ఆకలి అనేది వేసి ఈ లోకమంతా కూడా ఒక భిక్షాటన మాదిరి చేసినాడు. చిన్న గిన్నె తీసుకొని భిక్షాటన మాదిరి చేసినాడు. అరే ఏంది ఇక్కడ ఎక్కడ పోయినా కూడా అన్నం లేదు ఏందనేసి మొత్తం అన్ని లోకాలు, పైన స్వర్గము, కింద నరకము, పాతాళము, భూమి ఎక్కడ కూడా భోజనం లేకుండా పోయింది. అప్పుడు జనాలందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఆ పరమేశ్వరుడు కానీ దేవుళ్ళందరికీ తలుచుకుంటారు, స్వామి ఏంది స్వామి మాకు ఈ కష్టం, మేము ఎంత కష్టపడినా కూడా మాకు డబ్బులున్నా కూడా మాకు తినేదానికి తిండి లేదు, ఏం చేయాలా అనేసి అర్థం కాలేదు. లక్ష్మీదేవి ఉంటుంది కానీ ఆకలి కావాలంటే అన్నపూర్ణదేవి తింటాం, అన్నం తింటాం, ఆ డబ్బు తినలేం కదా అనేసి అందరూ బాధపడుతుంటే ఆ బాధను చూడలేక పరమేశ్వరుడు కూడా బాధ కునిగిపోయాడు. పరమేశ్వరుడు సైతం ఏం చేయలేక అర్థం కాక మళ్ళీ లాస్ట్గా మొత్తం ప్రపంచం తిరిగి కూడా చివరికి ఆ మహానగరమైన కాశీకి చేరుకుంటే ఆ కాశీలో ఒక స్త్రీ అనేది ఉంటుంది. ఆ స్త్రీ అనేది అందరికీ భోజనం చేస్తుంది. అంటే తన భక్తులు ఉంటారు, ఆకలితో ఉన్న అందరికీ భోజనం పెడుతుంటే అది చూసిన పరమేశ్వరుడు చాలా సంతోషమయమైనాడు. ఎందుకంటే నా భక్తులకు కనీసం నేను కాకపోయినా నా అలా ఎవరో ఒకరు పెడుతున్నాను అనేసి ఆనందపడిపోయాడు. సరే అని చెప్పి శివుడు కూడా ఏం చేశాడు, తన భిక్షాటన చేస్తున్న పాత్రను తీసుకునేసి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూశాడు. అక్కడ వెళ్ళి చూస్తే అప్పుడు ఆ స్త్రీ ఎవరైనా గమనించి చూస్తే కనుక అక్కడ ఉండేది ఎవరో పార్వతీదేవి అమ్మవారే అన్నపూర్ణదేవి అవతారంగా ఎత్తి మారి అందరికి అన్నం వడ్డిస్తుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడు కూడా అందరితో పాటుగా వచ్చి తన భిక్షాటన చేస్తున్న పాత్రలో అన్నం పెట్టించుకునేసి తినడం స్టార్ట్ చేస్తే అప్పుడు ఆయనకు ఆకలి విలువ తెలిసింది. డబ్బు కాదు ఆకలి విలువ తెలిసింది అనమాట. ఆకలి వేస్తుంది అనేసి ఒకరు ఆకలి వేస్తుందంటే ఎవరు పెట్టకపోయారికి ఆయన తెలిసింది. అమ్మో ఆకలి అంటే ఇట్లుంటుంది అంటే పరమేశ్వరుడు సైతం అన్నాడు అనమాట, ఆత్మకు భోజనం అనేది ఒక మాయ, ఆకలి అనేది ఒక మాయ అన్నాడు. కానీ ఆకలి అనే మాయకు చూసుకుంటే పరమేశ్వరుడు సైతం వణికిపోయినాడు. ఈ లోకంలో అన్ని మాయ అనమాట. మన కంటికి కనిపించేటి అందం కానీ, కోపమైన, శత్రువైన, ప్రేమైన అన్ని మాయే. కానీ అది ఒకసారి ఆ మాయ అనేది లేకపోతే ఎలా ఉంటుందని తెలిసిన ఆ రోజు పరమేశ్వరుడికి అర్థమైంది. ఈ విషయం పార్వతీదేవి గ్రహించి చెప్తే నమ్మలేదు పరమేశ్వరుడు నవ్వినాడు. ఏం లేదు అదంతా మాయ అనేసి. ఆఖరికి పార్వతీదేవి కోపం వచ్చి ధనం ఉన్నా కూడా ధనం ఉంటే గొప్ప, ధాన్యం తినడానికి ఇప్పటికి ఉందంటే వాడు గొప్పోడవుతాడు అనేసి అర్థమైంది అందరికి కూడా. అక్కడ పరమేశ్వరుడు కూడా లాస్ట్గా అమ్మవారు ఏం చేశారంటే ఆయన పాత్ర తీసుకునేసి ఆయన పాత్ర నిండా భోజనం వడ్డించింది అనమాట. అందరూ కూడా చూసి చాలా అని అనిపిస్తే అప్పుడు పార్వతీదేవి అమ్మవారు అన్నపూర్ణదేవిగా అలంకారం ఎత్తి అందరికీ అర్థమైందంట, అన్నం ఉండాలా మనిషికి బతకాలంటే అనేసి. అందుకే ఆ స్త్రీ కూడా ఎవరో పార్వతీ అమ్మవారు అనుకుని ఉండే ప్రజలందరూ కూడా అక్కడ తను అన్నపూర్ణదేవిగా అవతారంలో కనిపించింది. అప్పటి నుంచి అన్నపూర్ణదేవి అమ్మవారుగా మారి అందరి కడుపు నింపిందనమాట. ఆఖరికి ఆ పరమేశ్వరుడు కూడా అక్కడికి వెళ్ళి అడిగాడు అన్నం అనేసి. అదే అన్నపూర్ణదేవి చిరునవ్వుతో ఆయన పాత్రను నింపింది. లేకుంటే పరమేశ్వరుడు నేను పెట్టానంటే ఆ రోజు పరమేశ్వరుడు అంత గొప్పోడు, అన్ని సమస్త లోక దేవతలకు అధిపతి. అటువంటి ఆయనకు కూడా ఆకలి బాధ తప్పలేదు. ఆకలి కోసం అన్నం కోసం తిరిగాడు, అలమటించాడు. అందుకనేసి మనము అన్నం పరబ్రహ్మ స్వరూపం ఊరకు అన్నం అనమాట. అన్నదానం గొప్పదని ఊరకు అన్నము. అన్నపూర్ణదేవి అమ్మవారిని ఊరికేనే అవతారం ఎత్తలేము. అన్నపూర్ణదేవి అవతారం ఎందుకు ఎత్తింది అనేసి తెలిసింది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఏం లేదు, మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్ చేసి అన్నం యొక్క విలువ మీకు తెలిసిన దాంట్లో ఒక మాటలో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది చూస్తుంటారు, అర్థం అవ్వాలి కాబట్టి కామెంట్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అంటే అన్నపూర్ణదేవి అవతారం అనేది ఎందుకు అన్నపూర్ణదేవి అలంకారం అంటే అన్నపూర్ణదేవి ఎలా మనకు ప్రత్యక్షమైంది, ఎలా అవతారం ఎత్తింది అనేసి మనకు తెలియాలి కాబట్టి.
సో మీరు అది అందరికీ షేర్ చేసేయండి ఈ వీడియో, ఎవరికైనా కథ తెలియాలనుకుంటే. ఇది చూసుకున్నట్టయితే మనం డైలీ వెళ్తాం కదా, గంగమ్మ గుడి, పాండురంగ స్వామి గుడి, బాలాస్వామి దేవాలయము, అంటే బాలాస్వామి దేవాలయం. ఈరోజు బాలపోలారం గుడి కూడా వెళ్ళాము. అలాగే గంగమ్మ గుడి అని మళ్ళీ ఇక్కడ మనకు అమ్మవారి దగ్గర గంగమ్మ గుడి అని ఒక గంగమ్మ గుడి, అక్కడ కూడా వెళ్ళాము, అన్నీ చేసాము. ఇక డెకరేషన్లు ఇవన్నీ చూసినట్టయితే ఇంకా మీరు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, లైక్ చేస్తున్నారు, లైక్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మనం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొంచెం. మీకు ఇటువంటి కథలు ఎవరైనా మీకు నచ్చినట్లయినా ఇంకోరుకున్నా కూడా అందరు చేయండి. ఎందుకంటే పార్వతీదేవి అమ్మవారు ఎలా మనకు అవతారం ఎత్తింది, అన్నం యొక్క విలువ తెలియాలని చెప్పేసి ఏం చేసినారు, ఆ పరమేశ్వరుడు సైతం తప్పలేదనేసి చెప్పడం కోసం నేను ఈ కథను సేకరించాను. ఈ కథ నా ఓన్ క్రియేట్ చేసిన, ఈ కథ జరిగిండేది అనేసి నేను చూసిన రీసెర్చ్లో అంటే గూగుల్లో అటు సెర్చ్ చేస్తే ఉండింది. సో నేను ఈ కథను మీకు చెప్పాలనుకున్నాను. సో ఇది తప్పు ఏదైనా కూడా కామెంట్స్ చెప్పండి, చూసుకుంటాను నేను కూడా ఇది తప్పు చేసామనేసి. అది సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైనా చూసిన వాళ్ళు గుర్తుపట్టిన వాళ్ళు గుర్తుపడతారు మనని. థ్యాంక్ యూ.